మంచిది ప్రియదేవుని బిడ్డలారా, మన ప్రభువును మన రక్షకుడును అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే, ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీయుల మీద హెచ్చాయన గనక వారు మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండలనున్న వాగులను గుహలను దుర్గములను తమకు సిద్ధపరుచుకొనిది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు దేవుని మాట విన్నంతకాలం బాగానే ఉంటున్నారు. ఎప్పుడైతే దేవుని విడిచిపెట్టి ఇతర దేవతలతో తిరిగి అన్యాయం చేసుకుంటూ అక్రమం చేసుకుంటూ ఉన్నారో, దేవునికి కోపం వచ్చినప్పుడు దేవుడు మిద్యానీయుల చేతికి ఇశ్రాయేలుని అప్పగించేశాడు. అప్పగించినప్పుడు మిద్యానీయులకు భయపడి వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు అని అంటే, కొండల్లో దాక్కుంటున్నారు, నివాసాలు అక్కడ కట్టుకున్నారు, వాగుల్లోనూ అలాగే ఎక్కడెక్కడ రహస్యమైన స్థలంలో ఇల్లు కట్టుకోవడం, లేదంటే అక్కడే పందీలుగా ఉండిపోవడం నేర్చుకున్నారు వాళ్ళు. ఈ వాక్యాన్ని నేను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, ఎందుకు దేవుని మాట వినకుండా వెళ్ళిపోతున్నారు? దేవుని మాట వింటే చక్కగా స్వతంత్రులుగా ఉంటున్నారు కదా, ఆయన మాట ఏమీ అంత కష్టం ఏమొచ్చింది అని చెప్పి నేను ఆలోచన చేసి చూస్తే, ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడు కూడా మన మేలు కొరకే ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. మనం ఎప్పుడు కూడా మేలుగా సంతోషంగా ఉండాలనేది ఆయన కోరిక. చూడండి, ఆ దినాల్లో ఆదామును అవ్వను ఏదైనా తోటలో పెట్టి మీరు అన్నీ కూడా నిరభ్యంతరంగా తినవచ్చు అని చెప్పాడు. ఒక్క పండు మాత్రం తినవద్దు అని అంటే ఎంత దేవుని మాటను తిరస్కరించారండి వాళ్ళు. తిరస్కరించిన తర్వాత చేసిన తర్వాత చెట్ల చాట్లోకి వెళ్ళి దాక్కున్నారు. ఇశ్రాయేలీయులేమో వాగుల్లోనూ కొండల్లోనూ గుహల్లోనూ దాక్కుంటే వీళ్ళు చెట్ల చాటును దాక్కునేది. ఈరోజు దేవుని దృష్టికి ఆయాసకరంగా ఏ పని చేస్తున్నా మీకు మొట్టమొదటి వచ్చేది ఏంటంటే భయం వస్తుంది. ఆ భయంతో దేవుని సన్నిధిలో రాగలేక తోట చెట్ల మధ్యలో దాక్కొని నీ స్వరం విని మేము దాక్కున్నాం అని చెప్పి వాళ్ళు అన్నట్టుగా మీరు కూడా దాక్కోవాల్సిన పరిస్థితి. ఎందుకు దాక్కోవాల్సిన అవసరం ఏంటి? దేవుడు మన మీద ఏమన్నా మోయసఖ్యము కానిటువంటి భారములో అయినటువంటి ఆజ్ఞలను పెట్టాడా? లేదు కదా. పోని మీ వద్ద ఏమైనా దహన బలులను క్రొవ్వును ఏమైనా కోరుకుంటున్నాడా అంటే అది కూడా కాదు కదా. ఆయన కనికరమునే కోరుకుంటున్నాడు, మీరు ఫలించాలనే కోరుకుంటున్నాడు కదా. మరి ఎందుకని ఈ దేవుని మాట వినట్లేదు ఇశ్రాయేలు అని చెప్పి నాకు కూడా బాధ కలిగింది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు కూడా ఆయన రెక్కల నీడలోకి వస్తేనే మనం ఫలిస్తాం. ఆయన రెక్కల నీడనే మనం ఆశ్రయిస్తే మనం అభివృద్ధి చెందుతామని నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదు అని చెప్పి భక్తులు రాశారు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా చాలాసార్లు మనల్ని కోడి తన పిల్లలను తన రెక్కల కింద ఎలాగూ చేర్చుకున్నానో అలాగే నేను ఎన్నో మార్లు మిమ్మల్ని చేర్చుకునే వాళ్ళని నేను ఉంటిని, అయితే మీరు వల్లకపోతిరి అని చెప్పి ప్రభువైన దేవుడు అంటా ఉన్నాడు. ఈరోజు చాలామందిని ఆయన రమ్మంటున్నాడు, ఆహ్వానిస్తున్నాడు, రండి నా రెక్కల నీడలో దాక్కోండి. మీరు కొండల్లోనూ గుహల్లోనూ వాగుల్లోనూ చెట్ల చాటును దాక్కోవాల్సిన అవసరం లేదు. నేను మీకు నిత్య జీవాన్ని ఇస్తాను, మీకు స్వతంత్రాన్ని ఇస్తాను, నేను మిమ్మల్ని ఫలింపజేస్తాను, నా యొద్దకు రండి అని చెప్పి అంటున్నా కూడా పిల్లలు ఎట్లాగైతే లోబడకుండా తిరుగుతున్నారో అలాగే మనం కూడా తిరుగుతున్నామేమో ఒకసారి గమనించుకోండి. దేవుని దృష్టికి ఎంతకాలం మీరు ఆయాసంగా పనులు చేస్తారు? చర్చికి వస్తూనే ఉంటారు, చేసేయని చేస్తుంటారు, అది మంచిది కాదు ప్రియ దేవుని బిడ్డలారని నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుతున్నారు, నీ రెక్కల నీడను ఆశ్రయించున్నారు, నీ రెక్కల నీడను అంతా కూడా నీ రెక్కల నీడను అని చెప్పి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. మనం దాక్కోవాల్సిన అవసరం లేదు. ఆ దినాల్లో బోయాజు కూడా అన్నాడు రూతుతో, నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండినట్లు నీవు వచ్చితివి. చూడండి ప్రియ దేవుని బిడ్డ, రూతు ఎక్కడమ్మాయి? మోయాబు ఆ పట్టణంలో ఉన్నటువంటి అమ్మాయి దేవుని రెక్కల కిందకు వచ్చేసింది, ఫలించబడింది, యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళిలోకి చేర్చబడింది. ప్రియ దేవుని బిడ్డ, ఆయన రెక్కల నీడను ఆశ్రయించండి, అక్కడ ఇక్కడ దాక్కోవద్దు. నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను, దాక్కోవాల్సిన పని మనకు అవసరం లేదు. ఎందుకు నీ పరిస్థితులను మనం తెచ్చుకుంటున్నాం? దేవుని మాట వినకపోవడం బట్టే కదా. కాబట్టి గమనించి ఆయన మాట వినాలని నేను ఆయన సేవకుడిగా కూడా తెలియజేస్తా ఉన్నాను. చాలామందికి ఈరోజు అప్పు తీసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే ఆయన మాట వినకపోవడం బట్టే. అలాగే భేద పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఆయన మాట వినకపోవడం బట్టి. ఇశ్రాయేలీలు ఎందుకు భేద పరిస్థితుల్లో ఉన్నారు అని అంటే ఆయన మాట వినలేదు కనుక. ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైరు కనుక ఆయన ఇశ్రాయేలీని మిద్యానీయుల చేతికి అప్పగించాను అని రాయబడింది. ఆ దినాల్లో గిద్యోను కూడా ఎందుకు భయపడుతున్నాడు? తన సొంత గోధుమల్ని దొలగొట్టుకుంటే బయట దొలగొట్టుకోవచ్చు, గానుగు చాటున దొలగొట్టుకుంటున్నాడు. అంటే అంత ఆధ్యాత్మిక స్థితి పడిపోయింది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, గమనించి దేవుని దృష్టికి ఆయాస్కరంగా ఉండకుండా దేవుని సంతోషపెట్టేవారిగా ఉండాలని ఆయన రెక్కల నీడను ఆశ్రయిస్తే, ఆయన సన్నిధులను ఆశ్రయిస్తే
గొప్ప కార్యాలు చేస్తాడని నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తాను. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టకుండా ఆయన రెక్కలను నేను ఆశ్రయించాలని మరొకసారి నేను ఆయన సేవకుడికి తెలియజేస్తా ఉన్నాను. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు. నీ ఘనమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. విత్తబడిన వాక్యమును నాయన నీ రెక్కల నీడను ఆశ్రయించాలని మేమందరం వస్తున్నామయ్యా. మమ్మల్ని సేద తీర్చండి. మేము నీ శరణజొచ్చి ఉన్నాం. మమ్మల్ని కాపాడి మాకు సహాయం చేసి మమ్మల్ని అభివృద్ధిపరచమని, మా బిడ్డలందరినీ కూడా నాయన నీ రెక్కల నీడలో కాపాడమని, అలాగే బిడ్డలందరినీ కూడా ఆర్థికంగా, ఆరోగ్యంగా, ఆత్మీయంగా బలపరిచి, గర్భఫలం లేని వారికి గర్భఫలములు, వివాహం జరగని వారికి వివాహ సంబంధములు అన్ని రకాలుగా సహాయం చేసి మహిమ, ఘనత, ప్రభావాన్ని మీరే పొందమని మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నట్లయితే కనుక కింద స్క్రోల్ చేయబడతాయి మా ఫోన్ నెంబర్స్. ఫోన్ చేయండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. తద్వారా దేవుడు బయలుపరిచిన కూడా మీకు తెలియజేస్తాం.